जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदनाथ जय 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 जय। శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా మనం తులారాశి కలిగినటువంటి ప్రేమికులకి ఈ జూన్ మాసమైనటువంటి 7వ నెల 1వ తారీఖు మంగళవారము షష్ఠితో మొదలుకొని 31వ తారీఖు గురువారము సప్తమితో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో, అంటే ఈ జూన్ నెలని మనం 7వ నెల జూన్ మాసాన్ని ఇప్పుడు ఆషాఢ మాసంగా కూడా మనం సంబోధించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆషాఢ మాసం కూడా ఈ నెలలో ప్రారంభమైంది కాబట్టి ఈ నెలలో ఏదైతే ఈ తులారాశి కలిగినటువంటి ప్రేమికులకు కానీ భార్యాభర్తల మధ్య ప్రేమలో కానీ కొంతమంది నూతనంగా ప్రేమించుకున్నటువంటి యువత యువకులలో కానీ ఈ మాసకాలం ఏ విధమైనటువంటి మార్పుల్ని తెలియపరుస్తుంది, ఏ విధమైనటువంటి సమస్యలను తెలియజేస్తుంది, ఏ ఏ అంశాల పట్ల ఎలా ఉంటే ఈ రాశి కలిగిన వారికి సమస్యల్లో పడకుండా ఉంటారు, ముఖ్యంగా ఈ మాసంలో కొన్ని బేసిక్గా ఏ అంశాల మీద నడుచుకోవాలనే దాని గురించి తెలుసుకుంటే బాగుంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాల వివరణ తెలియపరుస్తాను. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నేను తెలియపరిచేది ఏంటంటే, చూసిన విషయాన్ని అలా చూసి మర్చిపోవడం కన్నా చూసిన విషయాన్ని మైండ్లో పెట్టుకొని దాన్ని తగ్గట్టుగా నడుచుకోగలిగితే చాలా వరకు మీరు సమస్యల్లో పడటం అనేది జరగకుండా ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పేది కొద్దిగా ప్రశాంతంగా మీరు అర్థం చేసుకొని దాన్ని బట్టి మీరు ఫాలో అవుతారనే ఆశతో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ముందుగా ఈ తులారాశి కలిగినటువంటి ప్రేమికులలో స్త్రీ పురుషులలో కానీ కొంతమంది వివాహేతర సంబంధించినటువంటి ప్రేమల వ్యవహారాల్లో కానీ తర్వాత పెళ్ళైనటువంటి తర్వాత కూడా వేరే రకమైనటువంటి ప్రేమల వలన జరుగుతున్నటువంటి పరిచయాల వలన కావచ్చు, మొత్తం మీద ఈ తులారాశి కలిగినటువంటి వారి యొక్క పర్సనల్ వ్యక్తిగత ప్రేమకు సంబంధించినటువంటి అంశాలలో కొన్ని కేసుల పరంగా కానీ పెద్దవాళ్ళకి తెలియటము, కొన్ని గొడవలు పడటము, కొన్ని కొట్లాటలు జరగటము, లేదంటే స్టేషన్లకు వెళ్ళటం, కేసులు పాలవటము, తర్వాత పెద్దవాళ్ళకి మధ్య ప్రేమికుల మధ్య కొన్ని ఇబ్బందికరమైనటువంటి వ్యతిరేకతలు గొడవలు, తర్వాత వారికి వీరికి సంబంధం లేకుండా వెళ్ళిపోవటాలు, దూరం అయిపోవటాలు, తర్వాత ఈ సమస్య వలన గ్రామంలో నలుగురికి కుటుంబంలో 10 మందికి దానివల్ల నలుగురిలో నవ్వులు పాలయ్యేటటువంటి విధానం కలిగినటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో మీకు ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఈ తులారాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకు అధికంగా ఉంది. కాబట్టి ఇటువంటి సమస్యలని మనం ఆచరణ లేకుండా నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా సమస్యలు పడవచ్చు. కాబట్టి ఆచరణతో నిర్ణయాలు తీసుకొని ఆలోచించి ముందుకు వెళ్ళగలిగితే ఏం చేయాలా ఏం చేయకూడదని కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దీనికి తగ్గట్టుగా జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇంకో రెండో అంశం, సహజంగా ప్రేమికులలో కొంతమందికి ఏంటంటే ఎక్కువగా వారు వెంబడి తిరగటం వల్ల కొంతమందికి చనువు ఉంటుంది. ఈ ప్రేమికులలో నా మాట నేను లేకపోతే ఉండలేను, నేను చెప్పింది వినలేదు, నా మాట వింటుంది, నా మార్గంలో ఉంటాడు, నేనంటే చాలా ఇష్టంలే అని ఏదైతే మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి, అంటే బతిలాడటం వల్ల బెంగపడటం వల్ల ఆ చుట్టూ తిరగటం వల్ల వారికి కాస్త అలుసు, మన మీద పెత్తనం చెలాయించాలనే ఆలోచన, అంటే స్త్రీ మీద పురుషుడు కానీ పురుషుడి మీద స్త్రీ కానీ ఇలాగా కొంత వాళ్ళ మీద అధికారం అధికంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే దానివల్ల ఈ మాసకాలంలో ఆ ప్రభావం ఏమవుతుందంటే వేరే రకమైనటువంటి ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది. అంటే నేను చెప్పిందే వినాలి, నా మాట వినాలి, నేను చెప్పినట్టుగా నడవాలి, ఇంతకుముందు నువ్వు ఒకలాగా ఉన్నావు, ఇప్పుడు ఒకలాగా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు నా మాట వినట్లేదు, అప్పుడు నా వెంబడి తిరిగేవాడివి, నా వెంబడి తిరిగేదానివి, నాకు ఫోన్ చేసేదానివి, చెప్పినట్టు వినేదానివి, చెప్పినట్టు చేసేవాడివి, ఇలాంటివి ఏవైతే క్వశ్చన్స్ చేసి ప్రతిదానికి ఇసిగించి టార్చర్ పెట్టి పదబద్ధాలు ఫోన్లు చేస్తూ తర్వాత ప్రతిదానికి వాళ్ళ మీద డైవర్ట్ చేస్తూ వాళ్ళని డామినేట్ చేసేటటువంటి పరిస్థితులు ఏవైతే ఈ మాసంలో మీరు చేస్తారో దానివల్ల మీరు చివరికి మీ ప్రేమ తుస్సయ్యేటటువంటి ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. దానివల్ల ఎక్కువగా డామినేట్ చేసేటటువంటి విధంగా కానీ ప్రతి విషయంలోనూ ఎక్కువగా మాట్లాడటం కానీ నా మాట వినాలని ఈగోకి వెళ్ళే ప్రయత్నాలు కానీ చేయకూడదు. అలాంటివి ఏమైనా ఉంటే కాస్త తగ్గించుకొని ఈ నెల వరకు అటువంటిని మానుకొని కొంచెం మర్యాద ఇచ్చిపుచ్చుకొని చేసుకునే ప్రయత్నం చేసుకుంటే పక్కకు పోయి ఏడ్చే ప్రభావం లేకుండా ఉండే పరిస్థితులు కూడా జరుగుతాయి. ఇంకొక అంశం ఏమిటంటే
అనుమానం పడేటటువంటి ప్రయత్నాలు కూడా అధికంగా ఉంటాయి. అంటే కొంతమంది మీరు అసూయపడేలాగా వారితో తిరగటము, వారితో మాట్లాడటము, వారిని కావాలని రెచ్చగొడటం, మీకు మధ్య వాళ్ళకి మధ్య అనుమానాలు వచ్చేలాగా ప్రవర్తించటము, కావాలని లేనిపోయిన సమస్యల్ని పెంచి పెద్ద చేసి వారికి అనుకూలంగా మార్చుకొని మీ నుంచి విడగొట్టుకొని వాళ్ళ దగ్గర చేసుకోవడానికి కావాలని కొంతమంది వ్యక్తులు, స్త్రీలు కానీ పురుషులు కానీ వారి పాత్రను పోషిస్తూ ఉంటారు. కానీ అదేంటంటే ఒక్కొక్కరు తెలియగలిగిన వాడు అర్థం చేసుకొని ఆలోచన పెట్టుకొని దాన్ని వేరే రూట్లో క్లియర్ చేస్తాడు. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా నోరు నెత్తినేసుకొని అరిసిపోయి ఉన్నది కాస్త పోగొట్టుకొని వీళ్ళ చేతుకుంటే వీళ్ళ దిశపోయి వాళ్ళకి అనుకూలంగా కలిపే విధంగా ప్రవర్తిస్తుంటారు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు జరగకుండా ఉండాలి అంటే మీరు అనుమానాలు కానీ మధ్యవారి మాటలు కానీ చెప్పుడు ప్రయత్నాలు కానీ జాగ్రత్తగా ఉండటం, జాగ్రత్తగా వినటం, జాగ్రత్తగా తెలుసుకొని నడుచుకోగలిగితే చాలా వరకు మీకు శ్రేయస్కరం. ఇంకా మరొక అంశంలో పరిశీలించినట్టయితే ఈ రాశి కలిగినటువంటి ప్రేమికులు దూరమైనటువంటి వారు తిరిగి కలవటానికి మీరు చేసే ఏ ప్రయత్నాలు అయితే ఉన్నాయో అవి మీకు 50-50 ఛాన్సెస్గా, అంటే కలుసుకునే ప్రయత్నం జరగవచ్చు, దూరం అయ్యేటటువంటి ప్రయత్నం జరగవచ్చు. కానీ విడిపోయినటువంటి కారణాలు వీరికి చాలా బలంగా ఉంటాయి. సహజంగా తులారాశి కలిగినటువంటి వారిలోనే ఇరువురు మధ్య ప్రేమ ఏర్పడటం అనేది కాస్త కష్టతరంగా ఉంటుంది. ఒకసారి ప్రేమ ఏర్పడిన తర్వాత అదేదో సిల్లీ రీజన్స్తోనో చిన్న చిన్న విషయాలతో వీళ్ళ మధ్య ప్రేమ ఏర్పడదు. ప్రేమ ఏర్పడింది అంటే అది బలమైనటువంటి రీజన్తో ఏర్పడుతుంది. ఇరువురు విడిపోవడానికి కూడా చాలా బలమైన రీజన్ ఉంటేనే విడిపోయేటటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి అలాంటి రాశి కలిగినటువంటి వీరికి కొన్ని పరిస్థితుల వలన, కుటుంబీకుల వలన, ఇంట్లో వాళ్ళ వలన, వేరే సంబంధాలు కుదరడం వలన, ఇష్టం లేకపోవడం వలన, వేరే రకమైన ప్రయత్నాల వలన విడిపోయిన ప్రభావాలు ఏవైతే జరిగి వారిని తిరిగి కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మీకు 50-50 ఛాన్సెస్గా ఉన్నాయి. కాబట్టి పరిస్థితిని బట్టి ఆలోచన చేసుకోండి, మంచిది. ఇక ఈ రాశి కలిగినటువంటి ప్రేమికులలో ఇప్పుడు వరకు మీకు చెప్పిన అంశం, కానీ భార్యాభర్తలకు సంబంధించినటువంటి ప్రేమలకు పరిశీలన చేసినట్టయితే సహజంగా పెళ్ళైన తర్వాత కొంతమంది సంతానం పిల్లలు కలిగిన తర్వాత కూడా భర్త అయినా భార్య అయినా కుటుంబ విషయాలని పట్టించుకోకుండా, కుటుంబంలో సంబంధం లేకుండా పరస్త్రీల స్నేహాలు, పరాయి వ్యక్తి స్నేహాలు, పరపురుషుల ఆలోచన, పరపంచన చేరటాలు, పరుల మాట విని పరు చెప్పుడు మాటలతో సంసార కుటుంబం అనేది తొలగిపోయి కొన్ని లేనిపోయినటువంటి సమస్యలను ఎత్తున పెట్టుకొని కోర్టులని, కేసులని, సమస్యలని, పెద్ద మనుషులని, పంచాయతీలని ఇలాంటి వాటితో సతమతం అవుతూ కొన్ని లేనిపోయిన అలవాట్లతో మరికొన్ని అలవాట్లు తయారై ఆర్థికంగా, మానసికంగా ఇలా నష్టపోయేటటువంటి పరిస్థితుల వల్ల రోడ్డు మీద పడినటువంటి కుటుంబాలు భార్యాభర్తలకు కొన్ని. మరికొన్ని వివాహమైన కొద్ది రోజుల తర్వాత అత్తమామల వలన, కొంతమంది వారి స్వార్థపు ఆలోచన వలన, భార్యాభర్తలు కలిసి ఉండటం ఇష్టం లేకపోవడం వలన కొన్ని చెప్పుడు మాటలు చెప్పి మనుషులను మార్చి ఆడబిడ్డలు, అత్తమామలు, మరుదులు, ఇట్లా కుటుంబీకులు, కొంతమంది తల్లిదండ్రులని ఇలాంటి కొన్ని అన్ని లేనిపోయి చెప్పి వాళ్ళ మనసులు మార్చడం వలన దానివల్ల జరిగేటటువంటి ప్రభావం వల్ల విడిపోయేటటువంటి భార్యాభర్తలు కొందరు. వీరికి కూడా ఈ సమయకాలంలో తప్పకుండా మీ యొక్క సమస్య నుంచి బయటపడగలిగేటటువంటి ప్రయత్నాలు, ప్రత్యామ్నాయాలు మీకు మీరుగానే ఎత్తుక్కొని ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. తప్పకుండా అందులో జరుగుతుంది. అలాగే చాలామంది ఈ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంతమంది వారి జీవితాలు బలి తీసుకోవటం, జీవితాలను, కెరియర్లను పోగొట్టుకోవటం, మానసికమైనటువంటి ఆందోళన పడటము, ఒకసారి ఒకసారి లవ్ చేయటం మొదలు పెడితే ఒకరి జీవితంలో ఫస్ట్ ప్రేమించినటువంటి వాళ్ళని బతుకున్నంతకాలం కొంతమంది మర్చిపోలేనటువంటి విధంగా ప్రేమిస్తూ ఉంటారు. కానీ అలాంటి ప్రేమలలో కొంతమంది ఏదైతే యువకులలో, అంటే మేము మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కానీ, మేము కొంతమంది సమస్యకు పరిష్కారం చేసిన వాళ్ళు కానీ పరిశీలన చేస్తే చాలామందిలో కొంతమంది బతుకు తెరువు కోసం ఇతర దేశాలు, విదేశాలకు వెళ్ళి అక్కడ కొంతమందితో ప్రేమలో పడి కొన్ని పరిచయాలు ఏర్పడిన తర్వాత కొన్ని పరిస్థితుల వలన, స్థితిగతుల వలన దూరం అయ్యి వాళ్ళు చదువు మీద, కెరీర్ మీద దృష్టి పెట్టలేక మానసికంగా ఆందోళన పడుతూ ఏం చేయాలో తెలియని కొంతమందిని, మరికొంతమంది ప్రైవేట్ రంగంలోనూ, సాఫ్ట్వేర్ రంగంలోనూ, గవర్నమెంట్ రంగంలోనూ, బంధుమిత్రుల్లోనూ అక్కడ బతుకు తెరువు కోసం వెళ్ళి అక్కడ పరిచయాలు ఏర్పడిన తర్వాత మొదట్లో వాళ్ళు ప్రేమించేంత వరకు లేనిపోయినవన్నీ చెప్పి వారిని బలవంతంగా ప్రేమలో, అభిమానంలో దింపిన తర్వాత ఆ తర్వాత వాళ్ళని నమ్మి అన్ని విధాలు నడిచినాక కొంతకాలం ముందుకు పోయాక పెళ్ళి అనే సమస్య వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, మా అమ్మ నాన్నకి ఇష్టం లేదు, కులమతాలు నచ్చవు, కుదరదు, అది కాదు ఇది కాదు అదని ఇవన్నీ ముందు రాని సమస్యలు తీరా లాస్ట్ ఎండ్కి వచ్చేసరికి ఈ సమస్యలన్నీ గుర్తుకొచ్చి వాళ్ళని అలా వదిలిపెట్టేయడం వల్ల అలా ఎటూ కాకుండా పోయిన వారు ఏం చేయాలో తెలియని డిప్రెషన్లో
మానసికమైన ఆందోళన, టెన్షన్ పడి రోజు దుఃఖంతో, వేదనతో, మానసికంగా ఆందోళన మనసులో వేడుస్తూ ఏమిటా వారిని నమ్మి ముందుకెళ్ళి తప్పు చేశామా, లేకపోతే ఇలాంటి పరిస్థితులు పడి బాధపడుతున్నామా తెలియనటువంటి వేదనతో బాధపడుతున్న వారు ఎంతోమంది వారి సమస్యలతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా కలిసి వారి సమస్యలను పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం చేసుకొని ఈరోజు కూడా ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నీకు నేను తెలియపరిచే అంశం ఏంటంటే, చాలామంది ఇటువంటి సమస్య ఉన్నవాళ్ళు మీరు కామెంట్స్లో అడగకూడదు. ఏదైనా విషయం ఉంటే వ్యక్తిగతంగా పర్సనల్ విషయం ఉన్నప్పుడు మీరు ఫోన్ నెంబర్ తీసుకొని తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకొని కన్సిడర్ చేయటమో, డైరెక్ట్గా వచ్చి కలవటమో దాని ద్వారా చేయాలి. కొంతమంది తల్లిదండ్రులు కూడా బిడ్డలని కన్నాక ఆ బిడ్డలు వారి చేతులు లేకుండా ప్రేమించిన వాడి మార్గంలోకి వెళ్ళిపోయి ఎంతో క్రమశిక్షణ బాధ్యత రహితంగా కన్నా కూడా వీళ్ళ మార్గం లేకుండా అవతల వారి చేతులోకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పినట్టు నడవడం చూస్తూ ఉంటాం. కొంతమంది ప్రేమికుల్లో చాలా కాలంగా ప్రేమికులు ఉన్నవాళ్ళు కూడా అప్పుడప్పటికి తెగిపోయి వారితో సంబంధం లేనట్టుగా ఎవరో మార్గంలోకి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు వారి చేతిలో నాటకం ఆడుతూ వాళ్ళు చెప్పినట్టు నడుస్తూ అసలు సంబంధం లేనట్టుగా ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం. ఈ తరహా కార్యాలన్నీ కూడా కొన్ని చెడు ప్రయోగాలు, వశీకరణాలు, మరుగుమందులు, లేనిపోయిన ప్రభావాలు, ఒక మనిషిని వంచి మాయతో మర్మంతో చేసినటువంటి ప్రక్రియలు జరిగినప్పుడు కూడా ఈ తరహా సంబంధించిన వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇదేదైనా మీకు కొంతవరకు ఒక సమస్య, మనకి ఏదైనా అనారోగ్యం బాగాలేనప్పుడు ఎలాగైతే మాత్రం మందు వేసుకుని అనారోగ్యం తగ్గించుకుంటామో, ఇది ఏదైనా మీకు సమస్యతో మానసికంగా బాధపడుతున్నప్పుడు దాన్ని మైండ్లో పెట్టుకొని 24 గంటలు బాధపడి వెంబడించే ప్రయత్నం చేసుకోకూడదు. దానికి ఏదైతే గాయం కలిగిందో దానికి తగ్గ మందు పెట్టినప్పుడు గాయం వెంటనే మానిపోతే మనం రిక్రూట్మెంట్ అవుతాం. అలాగే ఈ సమస్య కలిగిన వారు మీకు ఏదన్నా ఉండి ఆ సమస్యతో ఎలా బయటపడాలో తెలియకపోతే ఇలాంటివి ఎన్నో కొన్ని లక్షలు వేలు సమస్యలను కూడా మేము పూర్తిగా క్లియర్ చేసినవి ఉన్నాయి. కాబట్టి మీకు ఏదైనా ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే కామెంట్స్లో కాకుండా డైరెక్ట్గా వచ్చి సంప్రదించటము, లేదంటే ఫోన్ ద్వారాగా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడటము, ఈ తరహా మీరు చేసుకోగలిగినట్టుగైతే మీ సమస్యకు కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము చెప్పేటటువంటి ప్రతి మాసకాలంలో ఇంకా ఎన్నో సమస్యలు వ్యక్తిగత జీవితంలో తెలియపరిచి మీరు వినాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖనో భవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎదురుదొడుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.